ప్రైజ్ ద లార్డ్. రూతు యొక్క మౌన సేవను మనం ఇప్పుడు చూద్దాం. రూతు తన స్వదేశమైన మోయాబును విడిచి ఇశ్రాయేలు దేవుణ్ణి ఎంచుకుంది. నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు అంటూ వచ్చింది. ఇది ఆమె లోతైన హృదయ నిర్ణయం. భర్తను కోల్పోయినప్పటికీ, పేదరికంలో ఉన్నప్పటికీ దేవునిపై నమ్మకాన్ని మాత్రం ఆమె కోల్పోలేదు. అందుకే ఆమె మౌన సేవను మనుషులు గుర్తించలేకపోయినప్పటికీ దేవుడు ఆమెని గొప్ప చేస్తూ వచ్చాడు. ఆమెను ఆశీర్వదించాడు. ఆమె వినయం, అహంకారం ఏమాత్రం లేదు. మాటల కన్నా విశ్వాసం చూపిస్తూ వచ్చింది. కష్టాల్లో కూడా నమ్మకాన్ని విడిచిపెట్టలేదు. దేవుని సన్నిధిలో వినయంగా జీవించింది. ఆమె మౌన సేవకు దేవుడు ప్రతిఫలం ఇస్తూ వచ్చాడు. దేవుడు హృదయాన్ని చూస్తాడు. రూతులాగా మౌనంగా నమ్మిన వారికి సంపూర్ణమైన బహుమానం దేవుడిస్తాడు. ప్రైజ్ ది లార్డ్.